కరెక్ట్గా లేదా? ఒక 10 years పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి వ్యక్తిని 5 గంటల సేపు అరెస్ట్ చేసి పిచ్చి పిచ్చిగా ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి రాజానగరం, అక్కడి నుంచి వేమగిరి, మళ్ళీ రాజానగరం, లేకపోతే బెక్కవోలు సిటీ ఇలా తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టేసి అలా మానసికంగా వేధించడం ఏమిటి? అంత వయసు ఉన్నటువంటి వ్యక్తిని, ఒక పార్లమెంటేరియన్ ఉన్నటువంటి వ్యక్తిని అలా వేధించడం ఏమిటి? ప్రివెంటివ్ డిటెన్షన్ అనేటువంటి దానికి కూడా పద్ధతి ఉంటుంది కదా. 144 సెక్షన్ ఉంది, ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవాలని మీరు ఆలోచన అనుకుంటే తీసుకునే దానికి ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది, గౌరవంగా చూడటం అనేటువంటిది ఉంది. ఒక క్రిమినల్ని ట్రీట్ చేసినట్టుగా, అంతేకాకుండా భయభ్రాంతులు గురి చేసినట్టుగా చేస్తే అది మానవ హక్కుల ఉల్లంఘనే. ఈ మానవ హక్కుల ఉల్లంఘన అనేది మన రాష్ట్రంలో జరిగే కొలది ఇది హత్య ఏమో అనే అనుమానం మరింత బలపడే విధంగా మీ చర్యలు కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఒకవైపు పాస్టర్స్ నోరు విప్పి మాట్లాడలేకుండా భయపెట్టేస్తున్నారు, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చి మేము చెప్పాలంటే భయపడుతున్నాము, మమ్మల్ని భయపెట్టేశారు, మేము నోరు ఇప్పలేకపోతున్నాం, మేము భయభ్రాంతులకు గురవుతున్నాం అనేటువంటిది ఒకవైపు చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఒక ఎక్స్-ఎంపీని ఈ విధంగా మీరు ఇల్ట్రీట్ చేసి మానవ హక్కుల ఉల్లంఘన చేస్తే ఇక జనం ఏమనుకోవాలి అంటే ఇందులో ఏదో ఉంది, ఎక్కడిది బయటకు వస్తుందో, ఎక్కడ తప్పు బయటపడిపోతుందో, ఎవరు ద్రోహులు అనేటువంటి విషయం కనిపెట్టేస్తారేమో అన్న దాని గురించి ఉలిక్కి పడుతుందా ప్రభుత్వం అనే అనుమానాలు కలుగుతున్నది మీరు చేసినటువంటి ప్రవర్తన వల్ల, ఉల్లంఘన వల్ల. ఇట్స్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ది హ్యూమన్ రైట్స్ అండ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ లివింగ్ ఇన్ దిస్ స్టేట్. అలాంటి సిచ్యువేషన్లో ఒకవైపు హక్కుల ఉల్లంఘన జరిగింది అనేటువంటిది చెప్తూ ఉంటే, మరొక వైపు ఈ అనుమానాలను తీర్చకుండా దాన్ని మరింత అనుమానాలు పెంచే విధంగా చేయటం ఏమిటి అనేటువంటిది ఇక్కడ ఎదురవుతున్నటువంటి ప్రశ్న. మరి ఇదే సమయంలో పేదలు, ఇక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా పేదలు. ఎందుకనంటే ఒక పబ్లిక్ ఫిగర్, అతను ఇవాంజలిస్ట్, మేబీ రిలేటెడ్ టు ఏ పర్టికులర్ రిలీజియన్, కానీ అతని యొక్క బోధనల వల్ల, అతని యొక్క ప్రవచనాల వల్ల ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ అయినారు. వారందరూ కూడా పేదవాడు. వాస్తవంగా పీస్ లవింగ్ పర్సన్స్ అన్ని రిలీజియన్స్లో ఉన్నారు. హిందూస్లో ఉన్నారు పీస్ లవింగ్, ముస్లిమ్స్లో ఉన్నారు పీస్ లవింగ్. వారెవరు కూడా ఇలా చచ్చిపోవాలి, మనుషులు చంపుకోవాలని కోరుకునే వాళ్ళు కాదు. ఈయన చెప్పే విషయాలు వినేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎక్కువ మంది పేదలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పేదల యొక్క కన్సర్న్ ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీగా ముందుకొచ్చి ఆ పేదవాళ్ళు ఎవరైతే అనుమానాలతో ఉన్నారో వాళ్ళకి నివృత్తి చేయడం, నిజం ఇవ్వడమే కాకుండా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా వారు కోరుకున్నటువంటిది చేసేటువంటి పార్టీగా ముందుకు రావడం అనేటువంటిది ఒకవైపు జరుగుతుంది. మరి ఈ ప్రాసెస్లో మరి భయభ్రాంతులకు గురి చేసి హక్కుల ఉల్లంఘన జరిగేటువంటి పరిస్థితి వస్తే, మరి ఒక ఎక్స్-ఎంపీకి ఆ పరిస్థితి ఉంటే కామన్ మ్యాన్ పరిస్థితి ఏ విధంగా